గురువింద గింజ ఉంటుంది. అబ్బా నేను చాలా ఎర్రగా ఉన్నాను, అందంగా ఉన్నాను అని అనుకుంటుంది. కానీ దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదు. పక్కోళ్ళందరినీ ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా వైసీపీ, జగన్ అండ్ కో లేదా వారికి సంబంధించి సపోర్ట్ చేస్తున్న మనుషులు చేస్తున్న వ్యవహారాలన్నీ చూస్తే నిజంగా గురువింద గింజకి వాళ్ళకి పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్లు వేశారు బాలయ్య అనే పేరుతో. ఏమని 2019-24 మధ్య అప్పుడు జగన్ సర్కార్ పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించాలి అని. అయితే సుప్రీం ధర్మాసనం, బేలాయం త్రివేది ధర్మాసనం విచారించి చాలా క్లియర్ కట్ గా ఒక రకంగా పిటిషనర్లని, లాయర్లని అందరినీ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేసి పూర్తిగా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమంది, వేసిన ఈ పిటిషన్లు పిలిచిని ఇవి పలికిమాలిన వ్యాజ్యాలు, మరొక్క మాట మాట్లాడినా కూడా జరిమానా విధిస్తాం అని చెప్పి చాలా సీరియస్ గా మాట్లాడారు. మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా జరిమానా వేయాల్సి ఉంటుంది, అసలు ఇవన్నీ పనికిమాలిన కేసులు, వీటిపై మీరు పిటిషన్ వేస్తారా అని చాలా సీరియస్ కామెంట్, సీరియస్ నోట్ లో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. చంద్రబాబుపై ఏదైతే సిఐడి కేసులు పెట్టిందో, దాదాపుగా 2019-24 మధ్య అప్పటి జగన్ సర్కార్ దాదాపుగా 6 కేసులు, ఒక రేప్ కేసు పెట్టలేదు చంద్రబాబు గారి మీద, అంతే. రేప్ కేసు మినహా అన్ని రకాల కేసులు, ఏ కేసులు ఏం పాసిబుల్ ఉన్నాయో, అంగళ కేసు నుంచి బిగిన్ చేస్తే మాబ్ రిలేటెడ్ కేసెస్ కానీ ఇవే కాకుండా ఒక 6 కేసులు అయితే ప్రధానంగా పెట్టారు. అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అయితే ఏకంగా 53 రోజులు జైలు పంపించారు. ఉచిత ఇసుక విషయాలలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ ఒక కేసు పెట్టేశారు. మద్యం డిస్టిలరీల అంశం విషయంలో ఒక కేసు పెట్టారు. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఒక కేసు పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో ఒక కేసు పెట్టారు. ఫైబర్ నెట్ విషయంలో ఒక కేసు పెట్టారు. 6 కేసులు. ఇంక వేరే రెగ్యులర్ కేసులు అయితే సరే ఒక రేప్ కేసే పెట్టలేదు పాపం ఆయన మీద. సో ఇన్ని కేసులు పెట్టి వీటిలన్నిటినీ కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పారు. సో ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం, బేలాయం త్రివేది ధర్మాసనం విచారణకు చేపట్టి అసలు ఇప్పుడు పనికిమాలిన వ్యాజ్యాలు, వీటిలో అసలు ఏమైనా మ్యాటర్ ఉందా, అసలు ఇంకొక మాట మీరు అందరూ మాట్లాడినా కూడా చాలా సీరియస్ యాక్షన్స్, సీరియస్ గా జరిమానా వేయాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే సీనియర్లు ఇలాంటి వ్యాజ్యాలను చేపడతారా అంటూ కూడా ఎవరైతే పిటిషన్ వాదించడానికి లాయర్ ఉన్నారో వారి మీద కూడా చాలా సీరియస్ అయింది. అలాగే పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పై అయితే కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అసలు ఏంటి కేసులు, ఏంటి ఇదంతా అంత పనికిమాలిన కేసులు అని చెప్పి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, నేను ఎందుకు ఓపెనింగ్ రిమార్క్స్ లో గురువింద గింజ అని అన్నానంటే, ఒక పక్కన భారత న్యాయ వ్యవస్థకి జగన్ గారి కేసులన్నీ ఒక సవాల్, ఒక ప్రశ్న, ఒక పజిల్. నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రహసనంగా సాగుతూనే ఉన్నాయి. 10 సంవత్సరాల పాటు పైగా ఆయన కేసులన్నీ సాగుతూనే ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఈ 135 డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇలా ఉంది, అసలు ఇవన్నీ ఎప్పటికి తేలుతాయి, ఇదంతా కూడా త్వరితగతిన విచారణ చేపట్టండి ఇలా అని చెప్తే అవి కూడా స్వీకరించి ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్ అయిన సందర్భాల్లో ఇప్పుడు తాజాగా మొన్నటి జరిగిన అంశంలో కూడా రోజువారీ విచారణ చేపట్టేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే వేరే రాష్ట్రానికి బదిలీ చేపట్టాలన్న అంశాన్ని కూడా కొట్టేసి అక్కర్లేదు, ఎక్కడైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తూనే రోజువారీ విచారణకు ఆదేశించారు. నిజంగా 10 సంవత్సరాలకు పైగా ఆయన ఉన్నారు. 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అవి సాగనీయకుండా అన్ని రకాలుగా అడ్డుపడిన సందర్భాలున్నాయి. ఇంత ఛాలెంజ్ విసురుతున్నారు. భారత న్యాయ వ్యవస్థకే ఆయన కేసులన్నీ ఒక సవాల్గా మారిన నేపథ్యంలో నిజంగా ఈ కేసులన్నీ ఒక సవాలే, ఒక పజిలే, ఒక ప్రహసనమే. అలాగే దర్యాప్తు సంస్థలకైతే ఎన్నో ప్రశ్నలు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇలా చేస్తున్నారు. మరి ఇన్ని కేసులు, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి, క్లియర్ కట్ గా ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి, ఇన్ని కనిపిస్తున్నప్పటికీ కూడా మరి గురువింద గింజ చేస్తున్నట్టే తమ కింద నలుపు మరి కనపడకుండా మరి ఇంకా రాజకీయంగా వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా టార్గెట్ చేసుకుని ఏదో ఒక విధంగా కేసులు వేయడాన్ని ఎలా చూడాలి? సుప్రీంకోర్టు ఇంత తీవ్ర స్థాయిలో మొట్టికాలు వేసి అసహనం వ్యక్తం చేస్తున్నా కూడా పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసులన్నీ చాలా ఆశ్చర్యంగా వాళ్ళేరు, ఎవరో ఒక సామాజికవేత్త పేరుతోనో, ఒక నిరుపేద పేరుతోనో, ఒక జర్నలిస్ట్ పేరుతోనో వేస్తూ ఉంటారు. మరి ఒక నిరుపేద అంటారు, ఒక సామాజికవేత్త అంటారు, లేదా ఒక జర్నలిస్ట్ అంటారు,
వాదించే పెట్టుకునే లాయర్లందరూ గంటకి లక్షల్లో ఛార్జ్ తీసుకునే వ్యక్తులు ఉంటారు అనేది ఒక చర్చ ఉంది. అసలు మరి అంత నిరుపేదలకు అంతంత కాస్ట్లీ లాయర్లు పెట్టుకునే అవకాశం ఎలా వస్తుంది అనేది ఇంకొక ప్రశ్న. అయితే క్లియర్ కట్ గా వెనకాల ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు అన్ని కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరి ఇంత న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని బురద చల్లే ప్రయత్నం అధికారం మారినా అధికారం పోయినా ఇంకా కొనసాగుతుండడాన్ని ఎలా చూడాలి? సుప్రీం ఇంత తీవ్ర స్థాయిలో పనికి మాలిన వ్యాజ్యాలని ఎందుకంది? తమకి సంబంధించిన ఇన్ని కేసులు పెట్టుకుని ఇంకా న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసుల అంశాలన్నింటినీ కూడా ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించి గత ప్రభుత్వం పెట్టినటువంటి 6 కేసులు ఏదైతే సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ డొల్లతనం పూర్తి స్థాయిలో బయటపడిందా? సుప్రీం ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది, పనికిమాలిన వ్యాజ్యాలు అని. ఇంకొక పక్కన ఆయన జరిగిన టైంలో అక్రమ కేసులన్నిటిపై కూడా నోరు మెదపకుండా ఇంకా న్యాయ వ్యవస్థలోని డొల్లతనాన్ని లొసుగులు అడ్డం పెట్టుకుని రాజకీయంగా లక్ష్యంగా టార్గెట్ చేస్తున్న అంశాలని టీడీపీ ఎలా చూస్తుంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ సప్సాని గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు. టీడీపీ మరి కాసేపట్లో జాయిన్ అవుతుంది. ముప్పాళ్ళ సుబ్బారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మరి ధర్మాసనం అంత సీరియస్ గా ఇది పలికిమాలిన వ్యాజ్యం, మీరు ఇంకొక మాట మాట్లాడినా అసలు మీకు ఫైన్ వేస్తాను అని అంది, అంత సీరియస్ గా ఎందుకు రియాక్ట్ అయిందండి? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం, జైల్లో కూడా డ్రోన్ కెమెరాలతో అలాగే గుర్తింపు లేని తెలియని వ్యక్తులతో ఆయన యొక్క బారికేడ్ల చుట్టూ ఆయన నివసిస్తున్న ప్రాంతాలను పర్యవేక్షించడం, వైద్య పరీక్షల్లో కూడా ఆయనకి తప్పుడు సమాచారాన్ని మీడియాకి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా భౌతికంగానే అంతమొందించాలని ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు. అంతేకాకుండా ఆయన మీద పెట్టినటువంటి మీరు చెప్పినట్టుగా ఫైబర్ నెట్ కానీ, లేకుంటే ఎస్ఐన్ ల్యాండ్ కానీ, రోడ్డు లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇలాగ అనేకమైన కేసుల్లో పీటీ వారెంట్లు చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు, పోలీసు కస్టడీ కావాలన్నారు, ముద్దాయిలుగా యాడ్ చేశారు. ఇక్కడ ఒకటి మనం ప్రజలు కూడా గమనించారండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారంగా కేసు పెట్టారు అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక 2 ముద్దాయిలు ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పారట, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అని. దాంట్లో అది ఎప్పుడు చెప్పారు? ఆయన్ని అరెస్ట్ చేయడానికి 18 నెలల ముందు చెప్పారు. అసలు చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ముద్దాయిల పోలీసు విచారణాధికారుల ముందు ముద్దాయిలు చెప్పిన సాక్ష్యం చెల్లుబాటు కాదు అని. కానీ ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆధారాలు ఏ సెక్షన్ కింద చెప్పమంటే మేము రిమాండ్ రిపోర్ట్లు ఇస్తామంటారు. రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానాల్లో సైతం వాళ్ళు ఏం వాదించారు? ఆధారాలు లేవు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆధారాలు సేకరిస్తున్నాం కాబట్టి బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళ వాదన అంతా అదే. అంటే రాజకీయ ప్రతీకార వాంఛకి అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నదనేది మనం గుర్తించాలి. సరే, ఆయన పాపం వాళ్ళ వందిమాల ద్వారా సిబిఐ విచారణ గురించి వేస్తా ఉన్నారు. సిబిఐ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది నీకు? నీ బాబాయిని చంపినప్పుడు నారాసుర రక్త చరిత్రని రాయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. తర్వాత ఎన్నికల ముందు నువ్వు సిబిఐ విచారణ జరపాలి నా బాబాయిని చంపిన కేసుల్లో అని చెప్పేసి అన్నావు, పిటిషన్ వేసావు హైకోర్టులో. గెలిచిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నావు. చివరికి సిబిఐ మీ బాబాయిని చంపిన వాళ్ళలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినా, సక్రమంగా విచారణ జరుపుతూ ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఎవరైతే సుప్రీంకోర్టు జోక్యంతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ముద్దాయిలుగా దాంట్లో పొందుపరిచారో ఆ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డంకి గెలిగావు. నీ పోలీసులు కూడా ఓపెన్ గా సిబిఐకి చెప్పారు, మేము సహకరించలేము మీకు అని చెప్పేసని. అంటే సిబిఐకి సహకరించిన వాళ్ళు, సిబిఐ నమ్మన వాళ్ళు, సిబిఐ కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున సిబిఐ విచారణ చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ జరపాలట. నువ్వు ఎన్నికల ముందు నువ్వేం చేశావు? ఈ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో నేను అధికారం కోల్పోతే కొత్త విచారణ అధికారులు వాస్తవాలు పరిశీలిస్తే ఏమీ లేదని కేసు ఫాల్స్ అని రిఫర్ చేస్తారేమనే భయం నుంచి నువ్వు 4 కేసుల్లో ఛార్జ్షీట్ ఎందుకు ఏం చేసావు?
సరే నెంబర్ అవ్వలేదు వేరే విషయం, ఛార్జ్ షీట్ అయితే వేయించావు కదా, అంటే విచారణ పూర్తయిందనే కదా. నీ హయాంలో నీ సిఐడి విచారణ 4 కేసుల్లో పూర్తి చేసి న్యాయస్థానంలో వేసిన తర్వాత ఇంకా సిబిఐ విచారణ ఏంటి? ఇది రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంతో వేసినటువంటి పిటిషన్ న్యాయస్థానం గుర్తించింది కదా. అంటే అంత అసహనం ఆగ్రహానికి గురి చేసిన అంశాలు ఏంటి పిటిషన్ లో సార్? దీంట్లో వేసింది వాళ్ళు ప్రధాన అంశాలు రెడ్ బుక్ గురించి ప్రస్తావించారమ్మా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ ను పెట్టేసి అధికారులను భయపెడుతున్నారని, అలానే దాంట్లో నిందితులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతరులు వీళ్ళందరూ కూడా ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఒకళ్ళ ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారని చెప్పేసి, అలానే ఫైబర్ నెట్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద ఇతరుల మీద కేసులు ఎవరైతే పెట్టారో ఆ ఎండిని మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అలానే బ్రవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన ఎండిని వాసుదేవ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇలాగా అధికారులను కూడా భయపెడుతూ వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఈ కేసుల్లో ముందుకు తీసుకున్న వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నారని చెప్పారు. అంటే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏమంటే బ్రవరేజ్ కార్పొరేషన్ లో ఆయన వాసుదేవరెడ్డి చేసినటువంటి అక్రమాల మీద చర్యలు తీసుకోరా? అలానే ఎండి మసూదన్ రెడ్డి ఫైబర్ నెట్ ఇంకోటి కూడా రాశారండి, ఎన్నికలు విచారణ కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఫైబర్ నెట్ యొక్క కార్యాలయాన్ని సీజ్ చేశారు అన్నాడు. నువ్వు ఆఫీసుల్లో గ్రంథాలను తీసుకెళ్లిపోతూ కంప్యూటర్లో సమాచారం లేకుండా చేస్తూ అలానే కార్యాలయాల్లో దస్త్రాలను దగ్ధం చేస్తూ ఇలా చేస్తూ ఉంటే ఆ సాక్ష్యాలను కాపాడటం తప్ప. కాబట్టి ఇలాగా అర్థములైనటువంటి ఆరోపణలు చేస్తూ సిఐడి నుంచి సిబిఐకి ఇవ్వాలని చెప్తున్నాడు. అందుకు న్యాయస్థానం ఆగ్రహించింది. ఈ రోజున ఇక్కడ ఆల్రెడీ సిఐడి విచారణ జరిపింది, ఆయన హయాంలో జరిపింది. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రతీకారం వాంఛ తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ దురుద్దేశంతో కూడిన పిటిషన్ ఇది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇటువంటి సీనియర్ న్యాయవాదిని కూడా మందలించింది. అంటే ఇప్పుడు లాయర్ టేకప్ చేయడం కూడా ఇది తప్పంటారా? అంత సీనియర్ మీద అసహనం వ్యక్తం చేసిందంటే ధర్మాసనం ఒకటి అది న్యాయవాది తప్పనని కానీ ఈ కేసు యొక్క రిఫ్లెక్షన్స్ న్యాయవాది మీద కూడా పడ్డాయి, సీనియర్ న్యాయవాది మీద కూడా. అంతేకాకుండా మీరు గనక ఈ కేసులో వాదిస్తే భారీ జరిమానా విధించి పిటిషన్ డిస్మిస్ చేస్తాము లేదా ఉపసంహరించుకుంటారా, ఈ ఆప్షన్ మీకు ఇస్తున్నామన్నారు. ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో ఉపసంహరించుకున్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలండి. ఇక్కడ ఒకటండి, సిబిఐ మీద అంత నీకు నమ్మకం ఉంటే సిబిఐ 11 కేసులు సిబిఐ కోర్టులో 2011, 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లు ఇన్ని వేసి 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని ప్రెసిడెంట్ డిప్యూటీ స్పీకర్ వేశారు, ఆయన కోర్టుకి వెళ్ళారు. కాబట్టి ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నావు? నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి వాస్తవాలు చెప్పు. అక్కడ దాకా ఎందుకండి కోడిగచ్చి ఎన్ఐఏకి సాక్ష్యాలు చెప్పడానికి నువ్వు ఎందుకు వెళ్ళవు? వెళ్ళి చెప్పు, నీ మీద రాజకీయంగా ఏ విధంగా ఎవరు కక్ష తీసుకున్నా చెప్పు ఆధారాలతో. న్యాయస్థానానికి వెళ్ళడం, న్యాయస్థానం ఈ కేసు మీరు చెప్పినట్లుగా ఇది న్యాయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు న్యాయ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి. ప్రజలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించే తత్వానికి నెట్టబడుతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ముందు, చట్టాల ముందు అందరూ సమానుడని చెప్పడం అశాస్త్రీయం. డబ్బున్న వాడికి ఆర్థిక బలం, అధికార బలం, అండబలం ఉన్న వాళ్ళకి ఈ రోజున చట్టాలు వాళ్ళకి చుట్టాలైపోతా ఉన్నాయి. న్యాయస్థానాలు వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. అన్నింటికి పడేది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దళితులు, ఆదివాసీలు మాత్రమే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఆ ఆలోచన కలగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కేసులు. ఆయన చేసేటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెచ్చించి జాప్యం చేయటం వల్లే న్యాయ వ్యవస్థకు కూడా ఛాలెంజ్ గా మిగిలిన. అవును సార్, అవును. అందుకే ఈ అంశాలకు టీడీపీ కూడా ఆన్సర్ చేయాలి. మరి వారు చెప్తున్నటువంటి గత జగన్ సర్కార్ లో కూడా ఈ కేసెస్ అన్ని చాలా ఉన్నాయి, లేదంటే కరప్షన్ రిలేటెడ్ గానీ, మరి వాళ్ళేమో కొంత నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అని చర్చ ఉంది. ఇంకో పక్కన వాళ్ళని లొసుగులు ఉపయోగించుకుని ఇబ్బంది పెడుతున్నారు టీడీపీని. బ్రేక్ తర్వాత మనం అడుగుదాం ఈ క్వశ్చన్. ఒకసారి నేను అనలిస్ట్ తో మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. రాజేష్ సప్సన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.
సో నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కానీ లేకపోతే లొసుగులు ఉపయోగించి కంటిన్యూగా ఏదో విధంగా ప్రస్తుత సర్కార్లో ఉన్నటువంటి సీఎం గారిని ఇబ్బంది పెట్టే వైనం కానీ తమ వ్యవహారాలు మర్చిపోయి కూడా ఎట్లా చూస్తారు ఇవన్నీ? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు సుబ్బారావు గారు, టీడీపీ ప్రతినిధి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ముందుగా ఈరోజు ఇస్రో ద్వారా విజయవంతమైన 100వ రాకెట్ ప్రయోగం విషయంలో ఇస్రోకి, శాస్త్రవేత్తలకి, వారి మొత్తం సిబ్బందికి కూడా మనపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు న్యూక్లియర్ టెస్ట్ చేశాము అని చెప్పని, క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇవ్వకూడదు అని చెప్పని అగ్రరాజ్యాలు మొత్తం కూడా ఆంక్షలు పెట్టిన సందర్భంలో ఆ అవరోధాలని, అపజయాలను అన్నింటినీ అధిగమించి స్వయం సమృద్ధి సాధించి విజయవంతంగా వాళ్ళ ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుకి రాకెట్ ప్రయోగం చేస్తున్న దేశంగా భారతదేశాన్ని నిలిపిన ప్రతి శాస్త్రవేత్తకు కూడా ఈ సందర్భంగా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 100వ రాకెట్ ప్రయోగం. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా, అక్షరం వండగా పరిష్కారమే ఎజెండాగా నిన్న ప్రజాప్రతినిధులు, అధికారులతోటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ స్థానికంగా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక అనుసంధానకర్తగా ఆంధ్రజ్యోతి వ్యవహరించిన తీరు పట్ల కూడా ముందుగా ఆంధ్రజ్యోతి సిబ్బందికి, యాజమాన్యానికి, అదేవిధంగా దానికి సహకరించిన ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధులకు కూడా మనపూర్వక అభినందన తెలియజేస్తున్నా. 24 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నుంచి ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి వరకు అందరు ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి ప్రజల వద్దకు పాలన చేర్చడంలో 100కి 100 పాళ్ళు ఒక అనుసంధానకర్తగా వ్యవహరించిన ఆంధ్రజ్యోతి అభినందనీయం. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసులు విచారణ జరిగిన తీరు, ఆ కేసులు నమోదు చేసిన తీరు, ఆయన అరెస్టు జరిగిన తీరు మీద కనుక సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తున్నట్టయితే మనం కూడా కొంచెం ఆలోచించుకోవడానికి, సమర్థించడానికి ఆస్కారం ఉండేది. అంటే సామాజికవేత్తలు ఇటు చూడట్లేదు. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదైన నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కనుక వాళ్ళ దగ్గర ఉండున్నట్టయితే ఆయనకి నోటీస్ సర్వ్ చేసి ఆయన్ని విచారించి ఆయన విచారణకు సహకరించకుండా ఉండున్నట్టయితే ప్రాపర్ వేలో గవర్నర్ గారి దగ్గర నుంచి 17A కింద అనుమతి తీసుకొని ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసున్నా ఎవరు ఆక్షేపించడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ ఈ కేసులు విచారించిన సిట్ కార్యాలయానికి కోతవేటు దూరంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఉండవల్లి ఆయన నివాసం కూడా కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ నిమిషాన్ని కావాలన్నా సరే అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ చేసి మీ మీద ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వీటి గురించి మీ వివరణ ఏంటి, మీరు వివరణ ఇవ్వాలి అని అడిగితే ఆయన కనుక విచారణకు సహకరించకుండా ఉండున్నట్టయితే, ఆయన వివరణ ఇవ్వకుండా ఉండున్నట్టయితే, ఆయన మీద ఆరోపణలు వచ్చినా విచారణకు సహకరించట్లేదని చెప్పని అరెస్ట్ చేశారంటే మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ప్రాసెసే జరగలేదు. ఆయన ఇక్కడ ఆయన ఉండే ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆయన రాజకీయ కార్యకలాపాల కోసం నంద్యాల పర్యటనలో ఉన్న సందర్భంలో అక్కడికెళ్ళి, ఇక్కడి నుంచి అధికారులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రజల మధ్య నుంచి మీ నాయకుడిని మేము లిఫ్ట్ చేసి తీసుకొచ్చాం చూడండి, మీ నాయకుడికే గతి లేదు అని చెప్పని ఒక సంకేతాన్ని ప్రజలకి, శ్రేణులకి పంపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నం తప్ప నిజంగానే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడ్డ సాక్ష్యాధారాలు, ఆయనకి ఏదైనా మనీ ట్రయల్ అంటే పలానా అకౌంట్ నుంచి పలానా వ్యక్తి దగ్గర నుంచి పలానా అకౌంట్ ద్వారా లేదు పలానా వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత ముట్టింది అనే సాక్ష్యాధారాలు ఆ రోజు నుంచి జూన్ 4 వాళ్ళ ప్రభుత్వం ప్రజల చేత ఓటమికి గురయ్యే వరకు న్యాయస్థానం దృష్టికి తీసుకురాని, సహజంగా పెద్దలు సుబ్బారావు గారికి తెలుసు, కేసు నమోదైన తర్వాత 90 రోజుల్లో ఛార్జ్షీట్ నమోదు చేయాలి అంటారు. 90 రోజులు కాదు, 270 రోజులు మీరే అధికారంలో ఉన్నారు కదా. సెప్టెంబర్ 9 ఆయన అరెస్ట్ చేస్తే జూన్ 4 దాకా మీరే అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్న అంత సుదీర్ఘ కాలంలో ఆయన ప్రమేయాన్ని నిర్ధారించి ఏ సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు? ఇవాళ ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాదు, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ప్రతి జిల్లాలో కీలకమైన ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు చేశారు. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనికుండా జీవో నెంబర్ 1 అని చెప్పని నిర్బంధకాన్ని ప్రయోగించారు. పవన్ కళ్యాణ్ గారిని జనవాణి అని చెప్పని ఒక కార్యక్రమం కోసం విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆయన్ని బలవంతాన విశాఖపట్నం నుంచి బయటికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రకమైన నిర్బంధకాండ ప్రయోగించిన అంశాన్ని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అంశాన్ని, వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిన అంశాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి హెడ్గా ఉండి సంజయ్ అండ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాళ్ళు మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి విచారణ జరుగుతున్న వాస్తవాలని
అది వాస్తవం అనేది వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడటమే లక్ష్యంగా వాళ్ళు ఎలా ప్రెస్ మీట్లు పెట్టారన్న అంశాన్ని కనుక సిబిఐ విచారణ జరపాలి అని చెప్పని డిమాండ్ చేస్తుంటే ప్రజాహితం కోరి సమాజహితం కోరి వ్యవస్థల దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారని మనం అనుకోవచ్చు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, అలాగే ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన బాలయ్య గారు కానీ ఈ అంశాల గురించి ప్రస్తావించాల. వాళ్ళకి వాళ్ళ ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాల ప్రాతిపదికగా మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఎక్కడ లేని బాధ పొడుచుకొస్తా ఉంది. బ్రోడ్వేస్ కార్పొరేషన్ ఎండీగా ఉండి వాసుదేవ్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడు, ఎన్ని వేల కోట్ల రూపాయల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు జరిగాయి అనేది ఇవాళ విచారణ జరుపుతా ఉంటే ఈయనకి ఎక్కడ లేని బాధ పొడుచుకొస్తా ఉంది. అంటే దొంగలని కాపాడటానికి దొంగలకు బొవ్వబెట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పని, అంటే ఇవాళ బ్రోడ్వేస్ కార్పొరేషన్లో కనుక విచారణ జరిగితే ఏ దొంగలు బయటకు వస్తారో ఆ దొంగల్ని కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఫైబర్ నెట్ అంశంలో విచారణ జరిగితే ఎవరెవరు దొంగతనాలు బయటకు వస్తాయి అనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ఇది. ఆల్రెడీ ఇప్పటికే ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి గారు 600 మంది అన్యాయంగా అక్రమంగా వేతనాలు పొందుతున్న సిబ్బందిని, అంటే ప్రొసీజర్ వైలేట్ చేసి వాళ్ళ నియామకాలు తప్పు, వాళ్ళు జీతాలు పొందుతున్న తీరు తప్పు అని చెప్పని 600 మంది సిబ్బందిని తప్పించారు. మరి మధుసూదన్ రెడ్డి తాను ఎండీగా ఉండి అతనే ప్రతి నెల శాలరీ బిల్లు సంతకం పెట్టాడు. అంటే ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్కి ఏ విధంగా అతను శాలరీ బిల్స్ ఇస్తా వచ్చాడు. ఇవాళ వాటికి అన్నిటికీ సంజాషి ఇచ్చుకొని విచారణ ఎదుర్కోవాల్సిన అప్పటి ఎండీల మీద ఎక్కడ లేని సానుభూతి వ్యక్తం చేస్తా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద స్పష్టమైన సాక్ష్యాధారాలు కనుక సేకరించి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే దాన్ని గవర్నర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఈ విధమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము ఆయన మీద కేసు నమోదు చేయాలనుకుంటున్నామని చెప్పని ముందస్తు అనుమతి తీసుకొని వాళ్ళు సామాజికవేత్త పేరుతోనో లేకపోతే నిరుపేద పేరుతోనో పిటిషన్లు ఇస్తున్నప్పుడు ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ క్లియర్ కట్ గా ఆరోపణలు అన్ని చేసి చెందుతున్నప్పుడు జగన్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోంది అనే ప్రశ్న సగటు పౌరుడు ఏపీలో అందరికీ ఉంది. వాస్తవం ప్రజల్లో ఈ అరెస్టు ఆఖరికి తెలుగుదేశం శ్రేణుల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్నది వాస్తవమే. అంటే ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. నాయకులను కూడా పదే పదే అదే అంశం గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. అందులో ఎటువంటి వివాదం లేదు. ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఉన్నాయి, ఇప్పుడు అది ఇన్ఫెక్షియస్ అవుతాయి, ఓకే, అవి సుప్రీం ఇలా అనింది కాబట్టి. నేను అనేది ఏంటంటే ఇక్కడ కొట్టేసో లేకపోతే ఇక్కడ బెయిల్ మంజూరైనవో ఇలా ఉండి సుప్రీం ఇలా చెప్పినప్పుడు ఇంకా ఏదో ఒక రూపంలో చేస్తున్నప్పుడు క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, కరప్షన్ ఏంటి, అక్రమాలు ఏంటి, ఏం జరిగి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఇక్కడ 2 స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. రీసెంట్ గా ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేసిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సాక్షి మీడియాకి ఆయాచిత ప్రయోజనం చేకూర్చాడు అని చెప్పని అతను 43% యాడ్ రెవెన్యూ ఒక్క సాక్షి మీడియాకే చెల్లించాడు. అలాగే 3వ హైయెస్ట్ లార్జెస్ట్ సర్క్యులేషన్గా ఉన్న ఆంధ్రజ్యోతికి 0.03% మాత్రమే యాడ్ రెవెన్యూ దక్కింది అని చెప్పని ఇవాళ, అంటే అతను తన అధికార దుర్వినియోగానికి పాల్పడి పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థకి ఆయాచిత లబ్ధి చేకూర్చాడు అని చెప్పని ఇవాళ కేసు నమోదైంది. అతను ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఇదే వర్షాన్ని ప్రభుత్వం కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ విజయ్ కుమార్ రెడ్డి చేసింది తప్పే. ఆ విజయ్ కుమార్ రెడ్డి చేసిన తప్పు వల్ల ప్రయోజనం పొందింది భారతి గారు కదా, ఆమెను కదా అక్యూజ్ గా చేర్చాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ప్రభుత్వ వనరులని ఎగ్జిక్యూట్ చేసిన అధికారిది తప్పైతే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఏం బిగుతా ఉన్నారు? అంతిమ లబ్ధి పొందిన భారతి గారి మీద కదా కేసు నమోదు కావాల్సింది. అంటే లంచం, అంటే ప్రభుత్వ వనరుల్ని కట్టబెట్టడం విజయ్ కుమార్ రెడ్డి తప్పైతే పొందిన భారతి గారు కదా ఇవాళ బాధ్యురాలు. 100% పాళ్ళు ఈ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలి. భారతి గారిని ఇవాళ అక్యూజ్డ్ గా చేర్చి తీరాల అంశంలో. అలాగే ఇవాళ రోజా గారు మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన చెలరగిపోతా ఉంది. 452 కోట్ల రూపాయల టూరిజం డిపార్ట్మెంట్ నిధులతోటి రిషికొండ ప్యాలెస్ నిర్మాణం చేస్తే పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగింది. ఎన్జిటి 100 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న హరిత రిసార్ట్స్ కూల్చివేశారు. ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డప్పుడు టూరిజం మంత్రిగా ఆమె మీద కదా మొట్టమొదటి కేసు నమోదు చేయాల్సింది. ఇవాళ ఆమె టూరిజం మినిస్టర్ గా ఉండగానే పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారి బావ గారికి
విజయ్ కుమార్ రెడ్డి ఆయన పేరు కూడా. ఆయనకు సంబంధించిన ఒక పులివెందుల క్లబ్ అనే బిల్డింగ్ ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మిగిలిపోయింది. అది దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొనిపించి అక్కడ పులివెందులో 4 స్టార్ హోటల్ నిర్మాణం చేపిస్తుంది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా. ఎందుకు పులివెందులో 4 స్టార్ హోటల్ టూరిజం డిపార్ట్మెంట్ కి ఏం అవసరం? ఇవాళ టూరిజం ప్రాంతాల్లో ఆ హోటల్స్ నిర్మాణం జరిగితే అర్థం చేసుకోవచ్చు. కేవలం వైసీపీ నాయకుడికి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ కి ప్రభుత్వ నిధులతో బెయిల్అవుట్ చేపించడం కోసం ఆ విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రోజా మీద కేసులు నమోదు జరగాలి. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా మరి కొంత మేనమేషాలు లెక్కిస్తా ఉన్నారు, ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. మరి జ్యోత్స్న గారు సమాధానం. సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఇవి పనికిమాలిన వ్యాజ్యాలు, మరొక మాట మాట్లాడినా జరిమానా వేస్తానంటూ సుప్రీం ధర్మాసనం గత ప్రభుత్వం పెట్టిన కేసెస్ విషయంలో వేసిన పిటిషన్ ఏదైతే సిబిఐకి ఇవ్వాలందో చాలా సీరియస్ గా వ్యాఖ్యానించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి డొల్ల కేసులు అన్నట్టుగానే క్లియర్ కట్ గా అర్థమవుతోంది ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక్కడ ఒక విషయం, ఇంకా న్యాయ వ్యవస్థలో లొసుకులు పెట్టుకుని సామాజికవేత్త పేరుతోటో, అప్పారావు పేరుతోటో, సుబ్బారావు పేరుతోటో ఏదో ఒక పేరుతో వెళ్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఈ తతంగం చూస్తే ముందుగా ఏం చెప్తారు? ముందరగా అయితే చంద్రిక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. కొంచెం ఇక్కడ నెట్ ఇష్యూ ఉందండి, రూరల్ ఏరియాలో ఉన్నాను, సో దయచేసి దానికైతే మీరు క్షమించాలి. అయితే ఒక విషయం అండి, దొంగతనం అలవాటైనటువంటి దొంగకి నువ్వు దొంగతనం చెయ్యొద్దురా అంటే చేయడం ఆపుతాడా? ఆపడు కదా. ఎన్ని కొరడా దెబ్బలు పడినా ఏం చేసినా సరే అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ దరిద్రం అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఆ సమర్థించడానికి కూర్చున్నటువంటి కుహన మేధావులు అంటారు వాడిని, మేధావులు అంటా నేనైతే. మేత తినే ఏమంటారు ఇంకా పశువులే వాళ్ళు, అంతకుమించి. అంటే నేను ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉండి, డిస్ట్రక్టివ్ ఫేజ్ లో ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న రోజున ప్రజలకి ఏ మాత్రం కూడా అంటే ఏమంటారంటే మంచి జరగని రోజున ఒక్కడు ఎక్కడ మనకు కనపడలా, వినపడలా. కానీ ఇవాటి రోజున అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే క్యాపిటల్ సిటీ అమరావతిని ఆ రోజున పక్కన పెట్టేసినప్పుడు ఒక్కడు కనపడలా, పోలవరాన్ని పక్కన పెట్టేసినప్పుడు ఒక్కడు కనపడలా, ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రానప్పుడు ఒక్కడు కనపడలేదు, ఎంప్లాయబిలిటీ స్కేల్ అనేటువంటిది రాష్ట్రం ఒక్కడు కనపడలా. మళ్ళీ ఇవాళ మాత్రం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళ పేరు తీసుకోవట్లేదండి, చాలా క్లియర్ గా కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నప్పుడు మొదలయ్యాడు. తగుదనమ్మా అని ఒక్కొక్కడు మొదలయ్యాడు. మళ్ళా ఏమేమి తీసుకుంటారు చెప్పండి? మీరు అన్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళారని, లాగలంపకాయ కొట్టింది. మళ్ళీ రేపు మీరేమి చింతపడనక్కర్లేదు, ఎవడో చింతపడనక్కర్లేదు, మళ్ళీ ఇంకోటి వెళ్తాడు రేపు పొద్దున. నేను ఇందాక చెప్పినట్టుగా ఏమంటారంటే మేతకు అలవాటు పడ్డటువంటి పశువులు ఇవన్నీ. సో ఖచ్చితంగా మేత వస్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇవాళ మా ప్రభుత్వాన్ని నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను చంద్రిక్ గారు, మీ ఛానల్ ద్వారా, మీ డిబేట్స్ ద్వారానే నేను చెప్పాను, మా ప్రభుత్వానికి కొన్ని సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారంగానే మేము ఇవాళ రోజున పనిచేస్తా ఉన్నాము. ఒకటి, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఒక ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాని గురించి మేము స్ట్రైవ్ చేస్తున్నాం. అలానే దాంతో పాటుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి చేరేట్టుగా ప్రతి ఒక్కళ్ళు టాప్ టు బాటం అంటే ముఖ్యమంత్రి నుంచి ఆఖరిగా ఉన్నటువంటి గ్రామ స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి అందే విధంగా కృషి చేయడం, అది చేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఎవరైతే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారో, ఇప్పుడు మీరు ఇందాక మా రాజేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మా రాజేష్ గారు ఎందుకు అంటారు అంటే, ప్రజల కోసం ఎవరు గాలం విప్పినా సరే వాళ్ళు మావారే అండి. ఇవాళ మమ్మల్ని ప్రశ్నించారని చెప్పి వారినేమో మేము అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా సరే ప్రజల పక్షాన్ని ఎవరు మాట్లాడితే వారు మావారే, ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని పనిచేస్తాం. సో ఇందాక ఏమన్నారు అంటే, రోజా ఇంత అవినీతి చేసింది మీరేం చర్యలు తీసుకోవట్లేదు, ఇంకో వ్యక్తి ఇంత అవినీతి చేశాడు మీరేం చర్యలు తీసుకోవట్లేదు అంటారు. నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లైన్. చంద్రిక గారు, నడుస్తోంది ప్రక్రియ. రేపు పొద్దున ఇదే రాజేష్ గారు ఇదే డిబేట్ లో కూర్చుని, ఇదే చంద్రిక గారు కూర్చున్నప్పుడు దయచేసి ఆ రోజున మళ్ళీ నన్ను పిలవండి. చూసారా ఆ రోజున రోజా ఉందా లేదా? ఇప్పుడు రోజా అతీత శక్తులు, అతీత శక్తులు, అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఏదో ఒకటి ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటే మేము ఆల్ విల్ ఫాల్ ఇన్ ద లైన్, కమింగ్ ఇన్ ద లైన్ ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటే తెల్లారిపోద్ది కదా.
నేను ఒక విషయం చెప్తానండి. 6 నెలల్లో అంటే 7 నెలలు, ఇన్ఫాక్ట్ 7 నెలల్లో ఏం జరగలేదా? ఎవడు జైళ్ళకి వెళ్ళలేదా? తప్పులు చేసిన వాడు ఎవరి మీద మేము యాక్షన్ తీసుకోలేదా? ఇవాళ ఒక్కడిని చూపించండి వైఎస్ఆర్సీపీ వాడిని ఆన్లైన్ లో మాట్లాడుతున్న వాడిని. మొన్నటి వరకు కుక్కల్లాగా మరిగాడు ఒక్కొక్కడు. నేనే సాక్ష్యం అండి. నా మీదే ట్రోలింగ్ చేశారు, లేకపోతే ఉన్నటువంటి మహిళా నాయకుల మీద ట్రోలింగ్ చేశారు, పోనీ మాట్లాడేటువంటి జర్నలిస్టుల మీద ట్రోల్ చేశారు. ఇదే రాజేష్ గారి మీద ఎవరైతే రాష్ట్రం కోసం మాట్లాడతారో వాళ్ళని ట్రోల్ చేశారు. కానీ ఇవాళ నేను ఏమంటున్నానంటే వీఆర్ గోయింగ్ విత్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు ఒకటి చంద్రిక్ గారు, నాకు చంద్రిక్ గారి మీద కోపం ఉంది కాబట్టి వేసేయండి, లేకపోతే తన్నేయండి, లేకపోతే కేసులు వేసేయండి కాదు. చంద్రిక్ గారు చేసినటువంటి తప్పుల్ని తీసి ఆ తప్పుల్ని లెక్క పెట్టి ఆ తప్పుల్ని ప్రాపర్ గా లీగల్ వేలో ఎదుర్కోవడమే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ ఇక్కడ ఒక పాయింట్ మేడం, ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు మీరు లీగల్ గా వెళ్ళడం ప్రొసీడ్ ఓకే. నేను అనేది ఏంటంటే ఇంకా మీ గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అతిథి శక్తో అదృశ్య శక్తో వాళ్ళు పేరు సామాజిక కార్యకర్త అంటారు, ఆ లాయర్ చాలా కాస్ట్లీగా ఉంటాడు. ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు, లేకపోతే మన ఇంకో పానలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఏమన్నా మా పార్టీకి అసోసియేటెడా? కాదు కదా, కాదు కదా. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి గురించి మాట్లాడే వ్యక్తులు. ఓకే, వారు వాళ్ళ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు, కానీ దాని వెనక ఒక లాజిక్ ఉంటుంది. జ్యోత్స్న గారు మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, దీనికి చర్యలు తీసుకోవాలంటారు. ఇదే రాజేష్ గారు మీకు గుర్తుంటే మన సరస్వతి దీనికి సంబంధించినటువంటి భూముల విషయంలో లెక్కలతో సహా చెప్పారు మీ డిబేట్ లో. ఆ రోజు నేనే కూర్చున్నా మీ డిబేట్ లో, మేమిద్దరమే ఉన్నాం ప్యానెల్లో. చెప్పినప్పుడు ఏం జరిగింది? ఇవాళ ఆ భూములకు సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడున్నాయి? ఆ భూములకు సంబంధించినటువంటి ఏవైతే అక్రమంగా భూములు దారాదాత్తం అయ్యాయో దానికి సంబంధించినటువంటి వెనక్కి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదా? ఎందుకు చెప్తున్నాను అనంటే ఎవరైనా సద్విమర్శ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటామండి, అందులో డౌట్ లేదు. కానీ మీరు ఇందాక అన్నట్టుగా మేధావులు బయలుదేరారు, అదృశ్య శక్తులు బయలుదేరారు. మేడం వాళ్ళ ఇప్పుడు చంద్రిక్ గారు వాళ్ళ బుద్ధి అది కదండి, వాళ్ళ బుద్ధి అది. లేకపోతేనే అదే చెప్తున్నా, మేతకు అలవాటు పడ్డటువంటి పశువులు అవి. వాళ్ళ బుద్ధి అది. ఏం చేయాలనుకుంటారు వాళ్ళు? బయటికి రావాలా, అక్కడి నుంచి ఏదో ఇంత అమౌంట్ పడుతుంది, చలో వేయండిరా కేసులు, తీయండిరా బండ్లు అన్నట్టు స్టార్ట్ అవుతారు. ఏం వెలగబెట్టి తెచ్చారు అక్కడ? నాకు ఒక విషయం చెప్పండి, ఏం వెలగబెట్టి తెచ్చారు? ఇక్కడ ఇంకొక పాయింట్ మేడం, ఇప్పుడు ఈ సామాజిక కార్యకర్తలు లేకపోతే సీనియర్ ఎక్స్ జర్నలిస్టులు నిరుపేదలు వీళ్ళ పక్కన పెట్టినా అసలు మొదటి నుంచి కూడా ఒక లక్ష్మీ పార్వతి గారు వేయటమో, వైఎస్ఆర్ గారు వేయటమో, అప్పట్లో విజయమ్మ గారు వేయటమో, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేయటం, ఈ ప్రహసనలుగా యాత్తనే ఉన్నారు కదా. మీరు కూడా మాకు ఇన్ని కేసులు ఉన్నాయి, అసలు ఇందులో ఇవి ప్రాబ్లమ్స్ ఇందులో ఏం లేవు అని క్లీన్ చిట్ తెచ్చేసుకుంటూ పని అయిపోద్ది కదా. నేను ఒక విషయం చెప్తానండి, లీగల్ ప్రొసీజర్ ప్రకారంగానే మేము వెళ్ళామా లేదా? లక్ష్మీ పార్వతి గారు ఒక కేసు వేశారు, సరే ఆవిడ పేరు తీసుకోవడం కూడా ఒక్క నిమిషం చంద్రిక్ గారు, మీరు పొద్దున్నే నా మూడ్ స్పాయిల్ చేశారు. పేరు నా చేత నా నోటి పోనీ ఆవిడ అలాంటి వ్యక్తులు కొంతమంది ఒక కేసులు పెట్టారు అనుకోండి. ఇప్పుడు మేమేంటి అని అంటే వ్యవస్థల్ని ఎక్కడా కూడా మేము దుర్వినియోగం చేసేటువంటి ఉద్దేశం మాకు లేదు కదండి. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేసేస్తాం అనడానికి లేదు కదండి. మేము చాలా క్లియర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. మేమెక్కడ పోనీ ఆ కేసుల్లో మేము వెళ్ళి ఫైట్ చేయట్లేదా? ఆ కేసుల్లో మాకు సంబంధించినటువంటి నిర్దోషిత్వాన్ని మేము ప్రూవ్ చేసుకోవట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే అక్రమ కేసు పెట్టారండి, 53 రోజుల పాటు నిర్బంధించారు. మేము ఆ రోజున కొన్ని కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చి దేశ విదేశాల్లో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. మేము విత్ ప్రూఫ్స్ మీ ఛానల్లోనే, నేను ఎక్కడ కూడా కాదు, మీ ఛానల్లోనే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా కూర్చొని విత్ ప్రూఫ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశం ఇది. దర్ అబ్సల్యూట్లీ నో డీవియేషన్ ఎక్కడా కూడా అనేది మేము అంత క్లియర్ గా చెప్పాము ఆ రోజున. చెప్పిన తర్వాత ఏం జరిగింది? అసలు మేము ఎక్కడా కూడా బ్యాక్అవుట్ అయ్యలేదే. మేము దాన్ని యాజ్ పర్ లా మేము దాన్ని ఎదుర్కొన్నాం. దానికి సంబంధించినటువంటి ఆ అరెస్ట్ ప్రక్రియను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసాం, దాని ప్రకారంగానే మేము వెళ్ళాం. సో డెఫినెట్ గా లీగల్ గా సంబంధించినటువంటి అంశాల్లో మేము లీగల్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. ఇవి కొంత మీరు తేల్చేయమని తెచ్చేసుకోవచ్చు కదా క్లీన్ చిట్. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే, నేను దానికి కాదనట్లేదు, కానీ వీఆర్ గోయింగ్ బై ద ప్రొసీజర్ అంటున్నాను నేను. ఎక్కడ కూడా అక్కడేం మేము అడగట్లేదా, మేము క్వాష్ చేయమని అడుగుతున్నాము. ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పరువు నష్టం దావా ఉంది, రాష్ట్ర మంత్రివర్యులుగా ఉండి కూడా, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను ముఖ్యమంత్రిని,
నేను వెళ్ళలేను, నేను వెళ్తే ప్రజల డబ్బు వృధా అయిపోతుంది, నేను వెళ్తే ప్రజలకు నష్టం జరిగిపోతుంది అని కేసు వాయిదా ఉన్న ప్రతిరోజు కూడా బటనొత్తే కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని చూసాం గత 5 సంవత్సరాల్లో. కానీ ఇవాళ ఒక రాష్ట్ర మంత్రివర్యులు, మా పార్టీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు ఒక కేసు విషయమై తన సొంత డబ్బులతో, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ఇవాళ రోజున ఒక కేసు ఉంటే విశాఖకు వెళ్లారు, దానికి సంబంధించినటువంటి ఇప్పటికి రెండు వాయిదాలను ఆయన అటెండ్ అయ్యారు. సో దట్ ఈస్ మేము లా అబైడింగ్ సిటిజన్స్ అండి. ఒక కేసు మాకు అప్రూవ్ ఏమంటారంటే అనుకూలంగా దానికి సంబంధించినటువంటి వచ్చాయని మేము లా వ్యవస్థ మీద ఏమంటారంటే లా మా చేతుల్లో ఉందని మాట్లాడము. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా లాని మేము ఏమీ అనం. ఎందుకు అనంటే వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మేము అందరం కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైనా సరే న్యాయస్థానానికి, న్యాయ వ్యవస్థకి చాలా గౌరవిస్తాము, దానికి అనుగుణంగానే వెళ్తున్నాం. ఒక విషయం ఏం చెప్తాను అంటే, నేను లోకేష్ గారు ఎగ్జాంపుల్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, అదే విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుకి సంబంధించినటువంటి అంశంలో కనీసం ఏమంటారంటే కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఏ రోజున కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుడి పక్షాన్ని, అంటే బాధితుడని ఎందుకంటున్నాడు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ మహానుభావుడు వెళ్ళి ఏ రోజున కూడా తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేయలేదు. సో వీఆర్ నేను ఒకటే చెప్తున్నాను, లా అబైడింగ్ సిటిజన్స్ గా లీగల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొసీజర్ ని మేము ఫాలో అవుతాము. మేము ఎక్కడా కూడా డీవియేట్ అవ్వము. అండ్ అట్ ద సేమ్ టైం మొన్నటి నుంచి ఇప్పుడు ఒక విషయం చంద్రిక్ గారు, ఒక చిన్న మాట, నాకు మళ్ళీ ఎందుకంటే నెట్ ప్రాపర్ గా కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవుదేమో నా భయం, అంతకు మించి ఏం లేదు. మీరు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. రెడ్ బుక్ అని రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు కల్లో కూడా రెడ్ బుక్కే, లేచున్నా రెడ్ బుక్కే, నిలబడ్డా రెడ్ బుక్కే, కూర్చున్నా రెడ్ బుక్కే, జపం చేస్తున్నాడు ఒక్కొక్కడు అక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ వారు జగన్మోహన్ రెడ్డితో సహా. అసలు రెడ్ బుక్ అంటే అర్థం ఏంటండి? మేమన్నా రెడ్ బుక్ అంటే చేతిలో బెత్తం పట్టు కూర్చున్నామా, నీలాగా దొంగ కేసులు వేస్తున్నామా, నీలాగా అక్రమ కేసులు వేస్తున్నామా? మేమేమన్నాం ఆ రోజున కూడా, ఎవరైతే ఉన్నటువంటి ప్రక్రియని అతిక్రమించి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను అతిక్రమించి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లీగల్ ప్రొసీజర్ లోనే ఆన్సర్ చెప్తామన్నాం. అదే చేస్తున్నాం. మేము ఏమీ చేయకుండానే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అంటే మేమేం చేస్తామండి? ఎవరు బాగా ఇప్పుడు ఒకటి, మేము చట్ట ప్రకారమే వెళ్తాము అని ప్రభుత్వం లేదా టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా ఒకటి ఏంటంటే, ఏదో ఒక ప్రక్రియని వీళ్ళ పాలనో లేకపోతే వీళ్ళ గవర్నెన్స్ ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ప్యారలల్ గా జరుగుతోంది. వ్యవస్థలో, లొసుగులో, లేకపోతే చాలా దర్జాగా తప్పులు చేసిన వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కొంత తాత్సారం అవుతోంది అని అన్నప్పటికీ ఇంకా దుష్ప్రచారాలు మళ్ళీ ఒక పాత పద్ధతి బిగినైంది. దీన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వం వాదన వేరేలాగా ఉంది, అన్ని చట్ట ప్రకారమే అని. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని మనం వింటూ ఉంటాం కదా. ఖాళీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బుర్ర వికృతంగానే ఆలోచిస్తూ ఉంది, వికృతంగానే పనులు చేపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి ఎంగేజ్ చేయాలి అని అంటే ప్రభుత్వ పరంగా మీరు ఇంప్లీడ్ అయ్యి అతని కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేయించండి. అతను న్యాయస్థానాలకి కేసుల విచారణకు హాజరయ్యే విధంగా చొరవ చూపండి. అదే సందర్భంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు అన్న ఏకైక కారణంగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పి అతను కేసు నమోదు చేశాడు. ఇవాళ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం అతంది, మనందరం లైవ్ వీడియో సాక్ష్యాలతో చూసాం. ప్రజాధనాన్ని నష్టం చేశాడు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం ద్వారా ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా 15,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఆ నిర్ణయం అతందే. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులను స్తంభింపజేసి 6 సంవత్సరాల పాటు ఇవాళ ఆ పనులు మళ్ళీ తిరిగి మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు ప్రైస్ ఎస్కలేషన్లో 19,000 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడతా ఉంది. ఆ నష్టం అతను కలిగించిందే. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పేరిట పనులు స్తంభింపజేసిన పర్యవసానం ఇవాళ 2,800 కోట్ల రూపాయలు ఎస్కలేషన్లో అదనపు భారం మోపడతా ఉంది. డయాఫ్రమ్ వాళ్ళు 990 కోట్లతోటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఆ నష్టపరిహారం కూడా అతని నుంచి వసూలు చేయాలి. ఇట్లా మొదలు పెడితే ఒక 50 కేసులు అతని మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదట ప్రభుత్వ పరంగా స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు అతను ఎంగేజ్ చేయండి. అతను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన స్టేజ్లో నుంచి అతన్ని ప్రశ్నించే స్థాయిలో ఉంచుతున్నారు మీరు. అతని తప్పులు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రేపు మార్చి 15వ తారీఖు వస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి రాలా. 40 కోట్ల సుపారీ ఇచ్చింది ఎవరు? 72 లక్షల రూపాయలు దస్తగిరి నుంచి రికవర్ అయింది. ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇప్పటివరకు అందులో ఇన్వాల్వ్ కాలేదు? ముందు ఆ దిశగా సునీత గారు పదే మిమ్మల్ని కలిసి అభ్యర్థిస్తా ఉన్నారు.
Yeah. మొట్టమొదటిగా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. రైట్ సార్, రైట్. అతని పరివారాన్ని ఎంగేజ్ చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి అంటే అతని పీడ విరగడ కాదు. మొట్టమొదటి మీరు ఆ దిశగా ఆలోచన చేయండి. సుబ్బారావు గారు, ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, చాలా ఆరోపణలు ఉన్నాయండి, వీళ్ళు ఎంగేజ్ చేయకుండా చక్కగా ఆలోచించి వీళ్ళకి అడ్డం కొట్టే అవకాశం ఆస్కారం ఇస్తున్నారని అంటున్నారు. ఒకటి వారి వర్షన్. నా వర్షన్ ఏంటంటే 14 సంవత్సరాలుగా కేసులు 2004 నుంచి 2009 మధ్యలోనే 43,000 కోట్ల ఆస్తులు సంపాదించారు అక్రమార్జన అని. ఇప్పటికీ కూడా కోర్టుకు వెళ్లకుండా మినహాయింపు ఉంటుంది. ఆయనకి అంత అతీత శక్తులు ఎలాగొస్తున్నాయి? ఒకటి మేడం గారు, చాలా స్పష్టంగా మిత్రులు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే దాంట్లోనే కాదు, అలానే జత్వానీ కేసులో కూడా ఆ విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఆదేశాల ప్రకారం మేము చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డామని చెప్పేసి. ఆ సీఎంఓ ఆఫీస్ మీద విచారణ లేదు ఇప్పటికీ. అలానే త్రిపురార్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ముద్దాయి, ఆ దిశలో విచారణ జరగాలి. రెండు, అలాగనే వైట్ పేపర్ల పేరుతో వివిధ ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నప్పుడు, లేదంటే రోజా మీద ఉన్నప్పుడు, లేకపోతే నాని పేరు మీద ఉన్నప్పుడు, ఇలాగ అనేక మంది మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నప్పుడు, మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం గొడవ చేసాం? 5 సంవత్సరాలు ఆయన అరెస్ట్ చేసినప్పుడల్లా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారము గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి, తీసుకోకపోతే అది చట్ట విరుద్ధమైన అరెస్టు, అది చెల్లుబాటు కాదు అని చెప్పాం. ఈ అవినీతి ఆరోపణల మీద గవర్నర్ దగ్గర అనుమతి పెట్టారా? ఎందుకు జాప్యం జరుగుతుంది? చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. అది పెట్టాలి కదండి. అసలు విచిత్రం ఏంటంటే ఆ సెక్షన్ ఏమని చెప్తే మేడం గారు, ఎంక్వైరీ గాని, ఇన్వెస్టిగేషన్ గాని గవర్నర్ యొక్క అనుమతి లేకుండా ముఖ్యమంత్రి మీద వాళ్ళ గవర్నర్ నియమించిన లేదు. రైట్ సార్. జోస్న గారు ఆన్సర్ చేయండి. ఎందుకు ఎంగేజ్ చేయలేకపోతున్నారు మీరు? మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టండి, రండి ఆహ్వానించండి అన్నట్టే ఉంది వ్యవహారాలన్నీ. లేదు 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 చంద్రిక గారు, డెఫినెట్ గా రాజేష్ గారు మాట్లాడినా, సుబ్బారావు గారు మాట్లాడినా రాష్ట్ర హితం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ స్టార్ట్ అయింది చంద్రిక గారు. లెట్ మీ అష్యూర్, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పాలి ప్రజలకు. మేము కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది కాబట్టి, ఆ జవాబుదారీతనం మా మీద ఉంది కాబట్టి చెప్తున్నాం. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, కూడా చెప్పారు గత ప్రభుత్వ తప్పులు చర్యలు ఉంటాయి. ఇప్పుడు షర్మిల గారి మాటల మీద నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళు అదే షర్మిల ఒకనొక రోజున మా అన్న తోపు తురుము, మా అన్న బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి, మా అన్న కొనున్నారు, వాళ్ళు వచ్చి చెప్తాను కదా. ఇవాళ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ప్యానెల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. దాని వెనుక ఒక లాజిక్ ఉంది చంద్రిక గారు. డెఫినెట్ గా నేను వాళ్ళకి ఇచ్చేటువంటి జవాబు, అలానే ప్రజలకు ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే ఆ ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ లోనే రిజల్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు చెప్తున్నాను అని అంటే అది బాధ్యత. అలాంటి ఒక దుర్మార్గుడి ఛాయ కూడా రాష్ట్రం మీద లేదు అనేది మేము ప్రజలకు చూపించాలి, ఇన్వెస్టర్స్ కి చూపించాలి, అందరికీ చూపించాలి. సో డెఫినెట్ గా నాకు తెలిసి ఇంకొక 2-3 నెలలేమో చంద్రిక గారు మహా అయితే. ఒక రకంగా ఐఎమ్ టెల్లింగ్ యూ, బట్ దిస్ షుడ్ హ్యాపెన్, దిస్ విల్ హ్యాపెన్. వెయిటింగ్ ఇక్కడ అందరూ వెయిటింగ్. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, ముప్పాల సుబ్బారావు గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.